హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా బాగున్నారు. మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పనులు చేసుకుంటూ యథావిధిగా మీతోనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదండి చూసేద్దరు మీరు కూడా. అంటే ఏంటి ప్రతిరోజు పని చూపిస్తుంది అనుకుంటున్నారా? విలేజ్లో ఎలా చేసుకుంటారు పనులు అంటే సిటీ కల్చర్కి విలేజ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే సింక్ దగ్గర నుంచి కడుక్కోవడం అది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బయటికి వెళ్ళి ఆవు దగ్గర కడుక్కోవడం కానీ వాకిలు ఉడుచుకోవడం కానీ అలాంటి పనులు ఉంటాయి. కాబట్టి మీకు ప్రత్యేకించి నా వ్లాగ్స్లో అయితే చూపిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా టైం అయితే 5:30 అయింది. బట్టలు అయితే కొన్ని ఆరిని మడతేసుకుందామని చెప్పేసి ఆరిని కొన్ని పాయింట్లు అలాంటివి ఉంటాయి కదా, ఎండ వస్తుందని ఇటు సైడ్ వస్తుందని ఇది కూడా చెప్పాలా అంటే నేను చేసే పని అయితే మీకు చెప్తూ ఉన్నాను. అయితే మీకు ఈరోజు నేను ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే డబ్బు గురించి తెలిసింది ఏముందని అంటారా? అందరికీ తెలిసిన విషయాలే. డబ్బు ఉన్నవాడికి ఉంటేనేమో నిద్ర పట్టదు, డబ్బు లేని వాడికేమో నిద్ర పట్టదు. రెండింటికి డిఫరెంట్ ఏంటంటే సంపాదించుకోవడం కోసం ఏంటంటే లేనివాడు కష్టపడాలి, డబ్బు ఉన్నవాడేమో ఎలా దాచిపెట్టుకోవాలా అని నిద్రపోకుండా ఉంటాడు. అయితే ఇప్పుడు ప్రత్యేకించి డబ్బు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మనకు చేసి పెడుతుంటే ఆ డబ్బు విలువ కానీ మన కష్టం విలువ కానీ ఏమీ తెలియదు. మనంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది. అప్పుడు జనరేషన్లో ఏంటంటే మన చిన్నప్పట్లో ఏంటంటే ఏం కొనుక్కున్నా తిన్నా తక్కువ రేటుకి వచ్చేది. ఏది తిన్నా ఏది చేసినా 100 రూపాయలు చేసినా కానీ ఫ్యామిలీ మొత్తం బతికేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళ్ళినా కానీ బతకలేని సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. ఏంటంటే ప్రతిదీ ఖర్చు పెరగడానికి కారణం ఏంటంటే సరైన పంట లేకుండా అందరం మనము సుఖానికి అలవాటు అయ్యి వ్యవసాయ పనులు చేయకుండా ఉంటాం కదా. అందుకు అంటే మీరు ఏమైనా ప్రత్యేకించి వ్యవసాయం చేస్తున్నారా అంటే వ్యవసాయం చేస్తున్నామని అని కాదు, కానీ వ్యవసాయం చేసిన దానికి సరైన గిట్టుబాటు ధర లేక అన్నిటికీ రేట్లు పెరగటం వల్ల మనకి ఈ కష్టం అనేది బాధలు అనేవి తెలుస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఒక ఉద్యోగస్తునే చూడండి ఫ్రెండ్స్, నెల మొత్తము కష్టపడి పనిచేస్తాడు. ఒక ఫస్ట్ తారీఖు ఎలా వచ్చింది అనుకోండి, ఇంటి రెంట్ అని సరుకులు కిరాణా సరుకులు అని కూరగాయలకి అన్నిటికీ ఖర్చు అవుతాయి. నెల మొత్తం చేస్తే ఓన్లీ ఒక 2 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. నెల మొత్తం కష్టపడాలి, మళ్ళీ నెల రావాలంటే నెల మొత్తం పని చేయాలి. అదే ఒక వ్యవసాయదారుని చూడండి, సంవత్సరం అంతా పంట పండిస్తే తీరా చేతికి వచ్చేసరికి రేటు ఉండవు. అప్పుడు రెండు డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే నేను వ్యవసాయం చేసే వాళ్ళకేమో రేట్లు ఉండవు, కష్టపడి ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు ఉండవు అనమాట. ఇంక ఇది నేను చెప్పాలి అనుకున్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ డబ్బు కోసమే మనం చేస్తున్నాము. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ ఎక్కువ. ఎక్కడైనా సరే మనము రెస్పెక్ట్ ఇచ్చి మనకు కుర్చీ వేయాలన్నా కానీ మనం ఉన్న వాళ్ళమా లేని వాళ్ళమా పేదవాళ్ళమా దానికి మనం చూసి మాత్రమే కుర్చీ వేస్తారు. ఎందుకంటే ఏదైనా కానీ డబ్బుతోనే ఉంటుంది. ఒకప్పుడు అనేవాళ్ళు డబ్బు శాశ్వతం కాదు, డబ్బు మనిషితో ఉంటుంది అంటే డబ్బు శాశ్వతం అనే అంటాను. ఎందుకంటే మనిషి ఉన్నంతకాలం డబ్బు ఉంటేనే మనం బ్రతకగలము. అది లేనివాడైనా ఉన్నవాడైనా ప్రతి వాళ్ళైనా. ఎందుకంటే నీకు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా కానీ డబ్బు మాత్రమే కావాలి. ఈ రోజుల్లో ఈ సమాజం ఇంకా అలా ఉంది అనమాట. అయితే ఇంకా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్తే ఏమైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఇంక ఇక్కడ 2 కోతులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ప్రత్యేకించి చూపించాలి ఏంటి అంటే ఇక అడవుల్లో వాటికి ఏమీ ఆహారం దొరక్క ఇంకా ఊర్లలోకి అయితే వస్తున్నాయి కదా. వీటికి మామిడికాయలు అనమాట. నేను స్పెషల్గా ఎందుకు తీసిన అంటే ఇప్పుడు ప్రత్యేకించి వాటికి మామిడికాయలు ఎక్కడ దొరికాయి, అంత మంచిగా తింటున్నాయని చెప్పేసి ఇంకా వీడియో తీస్తాను. పాపమే ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళింది. ఇంటి ముందు అయితే ఇంకా అక్క వాళ్ళు మట్టి తోలించుకున్నారు. అదంతా చేయలేదనమాట, చెరపలేదు. తర్వాత ఇంకా కోళ్ళకైతే మేత వేసి ఇంకా గిన్నెలు అయితే నీట్గా అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే వండుతాను అనమాట. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో తొందరగానే వండుకుంటారు. ఎందుకంటే పిల్లలకి కడుపు నింపాలని ఒక ఆలోచనతో ఉంటాం కాబట్టి ఇంకా పాపకైతే ఒక పక్కన వాటర్ కాబట్టి ఇంకా రైస్ అయితే నానబెట్టినా అనమాట. ఒక 10 మినిట్స్ నానబెడితే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చూడండి ఎండ అయినా కానీ తగ్గట్లేదు అనమాట, వస్తూనే ఉంది. ఎప్పుడు ఫుల్ ఎండ వస్తుంది ఫ్రెండ్స్, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో అసలు ఎవరికీ తెలియదు. ఇంకా తర్వాత ఈరోజు మా ఇంట్లో మీకు ప్రత్యేకించి చూపించాల్సింది ఏంటంటే నేను టెడ్డీ బేర్లు మొత్తాన్ని పైన పెట్టినా అనమాట. ఎంత నీట్గా చదివినా ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు మనకి అట్లనే ఉంటుంది కదా. ఇంకా టెడ్డీ బేర్స్ పైన పెట్టాను. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడుదో అనమాట, నాది వేరే రూమ్లో చిన్న రూమ్లో ఉంది కదా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇంక ఇక్కడ పెట్టాను. నాకు మంచిగా అనిపించింది. ఫొటోస్ దిగాలన్నా ఏదైనా చేయాలన్నా నా ఫేవరెట్ గోడ అనమాట, ఇంకా అక్కడే తీస్తాను.
నచ్చిందా నచ్చలే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా నాకు మనసు ప్రశాంతత ఏదైనా ఇచ్చింది అంటే నాకు ఆ గోడలో ఉన్న ఫొటోస్ చూస్తే నాకు ప్రశాంతత అనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ రోజు ఎక్కడో అక్కడ పెడుతుంటే పడిపోతుందని వాటికి కొంచెం ఒక సీలలాగా కొట్టేసి ఇంకా అక్కడ పెట్టానమాట. పైనేమో నాకు చర్చి క్లీన్ చేసినప్పుడు వచ్చిన వాక్యం ఉంది కదా, వాక్యాన్ని గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టాను. టైం అయితే 6గా వస్తుంది, మాది ఒక 10 మినిట్స్ ఫాస్టే ఉంటుందన్నమాట. చూడండి, ఇంకా నేనైతే ఎర్లీగా పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. అదే నా వ్లాగ్స్లో అయితే ఉంటూ ఉంటాయి. అందరికీ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఇంకా అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ నా మిర్రర్లో చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇంకా ఈ ఫిష్ చూడండి ఫ్రెండ్స్, మనం దగ్గరికి వెళ్ళేసరికి ఎంత యాక్టివ్గా తిరుగుతుంది. మనం సైలెంట్ కదలకుండా ఉంటే ఇంకా అట్లే ఆగిపోతుంది అనమాట. దాంతో కొంచెం సేపు ఆడుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది దాంతో ఆడుకున్నప్పుడు చూసినప్పుడు. కానీ కొంచెం అది మా ఇంటికి వచ్చి కూడా ఆ ఫిష్ 1 ఇయర్ వస్తుంది అనుకుంటున్నాను అయితే నేనైతే. అసలు చాలా బాగుంది. చాలామంది అయితే చచ్చిపోతాయి అన్నారు, కానీ అసలు అది చాలా యాక్టివ్నెస్ అనమాట. మా ఇంట్లో ఒక మనిషిలాగా మాకైతే ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా సాయంకాలం అయితే ఇంకా ఊడ్చి ఇంకా అమ్మ అయితే కలేపు చల్లుతుంది అనమాట. ఇంకా నేనైతే ముగ్గేయాలి. పల్లెటూర్లలో ఈవినింగే ఇలా కలేపులు చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే మార్నింగ్ టైంలో మనం లేట్గా లేచినా కానీ మంచిగా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్. అందులోనేమో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు కదా, మిగతా టైంలో సమ్మర్ టైంలోనైతే ఖచ్చితంగా అయితే డైలీ ఈవినింగ్ కలేపు చల్లి ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. అది ఎవరైనా కానివ్వండి, ఇంటి ముందు కలేపు చల్లుకొని ముగ్గేసుకుంటే ఇల్లు చూడడానికి చాలా కళగా అందంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఇంకా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ముగ్గు వేయాలి ఫ్రెండ్స్. ఇంకా పానీపూరి బండి వచ్చిందనమాట. ఒకసారి నేను తీసుకున్నప్పుడు మీకు చూపించాను కదా, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. టేస్ట్ అంతా బాగాలేదు, అందుకని చెప్పేసి ఈసారి తీసుకెళ్తే పల్లెటూర్లు కదా, అన్నీ ఇంటి ముందుకే వస్తాయన్నమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.